ఫుడ్ త్వరగా తినే అలవాటు ఉందా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. కెనడా యూనివర్సిటీ రీసెర్చర్స్ ఒక రీసెర్చ్ చేశారు. ఫుడ్ తొందరగా తినే వాళ్ళ మీద, అంటే 10 నిమిషాల లోపు తినే వాళ్ళ మీద, ఒక అరగంట అంటే ఎక్కువసేపు తింటుంటారు కదా వాళ్ళ మీద, ఇద్దరి మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసినప్పుడు వీళ్ళకి తేలింది ఏంటంటే ఫుడ్ తొందరగా తినే వాళ్ళు చాలా రోగాలకు గురవుతున్నారు. ఫస్ట్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళు ఫుడ్ గబగబ తినేస్తుంటారు, ఆతృతగా తినేస్తుంటారు. ఫుడ్ మనం తినేటప్పుడు వాటిని నమలు కూడా నవరు, మింగేస్తా ఉంటారు. ఫుడ్ మనం నమలాలి. ఏదైతే నోట్లో మనకి సెలైవా ఉంటుందో, అంటే లాలాజలం వాటితో కలిసి ఫుడ్ లోపలికి వెళ్ళింది అనుకోండి, మనకి బెటర్ గా అరుగుతుంది, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అయితే రావు. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసరికి డయాబెటీస్, షుగర్ కూడా వస్తుంది. ఫుడ్ వీళ్ళు తొందరగా తినేసి ఎంత తింటున్నారో అర్థం కాదు, చాలా ఎక్కువ తినేస్తా ఉంటారు. అదే మనం ఫుడ్ చిన్నగా తింటున్నాం అనుకోండి, మనకి ఇది చిన్నగా లోపలికి వెళ్తుంది, మైండ్ కూడా సిగ్నల్ పంపిస్తుంటుంది, నా పొట్ట నిండిందిరా బాబు, ఇంకా ఆపు అని చెప్పేసి సిగ్నల్ పంపిస్తుంది, మనం ఆపేస్తాం తినడం. ఇంకొకటి మొబైల్ టీవీలు చూస్తా కూడా చాలా మంది తింటుంటారు. అలా తినే వాళ్ళు కూడా ఎక్కువ తినేస్తున్నారు, అంటే ఎక్కువ తినేయడం వల్ల వాళ్ళకి కూడా షుగర్లు ఎక్కువ వస్తున్నాయి. ఇట్లా వీళ్ళు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం తెలిసింది ఏంటంటే ఫాస్ట్గా తినడం వల్ల మీకు రోగాలు వచ్చే ప్రమాదం అయితే ఉంది. సో తినేది ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ చిన్నగా తినండి, అప్పుడు మీకు రోగాలు అయితే తక్కువ వస్తాయి. రోగాలు రాకుండా అయితే ఉండవు. మనిషి అన్నాక రోగాలు బారి పడాల్సిందే. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు వెళ్ళిపోయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మన అకౌంట్ని ఫాలో అయిపోండి, మీ రప్పా తినే ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. రప్పా